హాయ్ అండి, వెల్కమ్ టు ఘంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం ఎగ్ లేకుండా కేక్ చేసి చూపించబోతున్నానండి. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసుకుందాం. బేకింగ్ సోడా పావు స్పూన్, బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 స్పూన్, ఆయిల్ పావు కప్పు, పంచదార పొడి 1 కప్పు, పెరుగు పావు కప్పు, మైదా 1 కప్పు. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూస్తారు కదండి. ఇక వెంటనే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులోనే ఇందాక నేను తీసుకున్న పావు కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తం బాగా సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని చిలుక్కోవాలండి. నేను బీటర్తో ఇక్కడ బీట్ చేసుకుంటున్నాను. బాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా చక్కగా వచ్చేసింది. నేను ఇప్పుడు ఇందులో ఇందాక తీసుకున్న పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ పెరుగు రెండు బాగా కలవాలండి. అప్పటి వరకు చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు టైం పడుతుంది. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత ఇది బాగా మిక్స్ అయింది. ఇప్పుడు ఇందులోనే నేను ఇందాక తీసుకున్న 1 కప్పు పంచదార యాడ్ చేసేసుకుంటున్నాను. పంచదార పౌడర్ చేసి పెట్టుకున్నానండి 1 కప్పు. పంచదార మొత్తం వేసుకొని అది కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుందాం. చూసారు కదా, షుగర్ పౌడర్ వేయడం వల్ల కాస్త వైట్ కలర్లోకి వచ్చింది. ఆయిల్, పెరుగు, అదేవిధంగా పంచదార పొడి కూడా బాగా కలిసిపోయాయండి. నేను ఇప్పుడు ఇందులోనే ముందుగా తీసుకున్న బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. వేసుకుని అది కూడా బాగా కలుపుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసిపోయాయి. ఇప్పుడు నేను ఇది హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. దాని బదులు యాలకులు కూడా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. దీన్ని కూడా కాసేపు బీట్ చేసుకుందాం. ఈ పదార్థాలన్నీ బాగా కలిసి చక్కగా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు మనం బీటర్ బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం తీసుకున్న 1 కప్పు మైదాని కూడా యాడ్ చేసుకుందామండి. మైదా మొత్తం యాడ్ చేసుకొని ఒక గెరిట్ తీసుకుని బాగా కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా కలిపేసుకుందామండి. మైదా అనేది ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, కలుపుకున్న తర్వాత ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఈ పిండి కాస్త గట్టిగా ఉందండి, కాబట్టి నేను ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని దాన్ని మొత్తం బాగా కలిపేసుకుందాం. మనకి ఇలా గట్టిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా సిల్కీ టెక్స్చర్ వచ్చేసింది. మన కేక్ బ్యాటర్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర కేక్ టిన్ అవైలబుల్ లేదు కాబట్టి నేను బాక్స్ తీసుకుంటున్నాను. మీరు కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు. అందులో నేను ఒక పేపర్ పెట్టానండి. బటర్ పేపర్ లేకపోతే ఇలా చేసి కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రింట్ ఉన్న పేపర్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. నేను దీనికి వెన్నపూస అప్లై చేసుకున్నానండి చుట్టూతా బాగా. ఇప్పుడు నేను కలుపుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూస్తారు కదండి, మన బ్యాటర్ అయితే ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసుకుందామండి. అందులో ఏమైనా ఎక్స్ట్రా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోవడం కోసం ట్యాప్ చేసుకుందాం. ఈ విధంగా ట్యాప్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక ప్యాన్ని ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను. అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మన బాక్స్ని ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా ఒక మూత పెట్టేసుకుని మనం తీసుకున్న ప్యాన్ని కవర్ చేసేసుకుందాం.
కేక్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. ఒక 30 మినిట్స్ ఉడికించుకుందాం. చూసారు కదా, 30 మినిట్స్ తర్వాత మన కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని తెలుసుకోవడం కోసం ఒక ఫోర్క్ కానీ చాక్ కానీ తీసుకుని ఇలా గుచ్చి చూసినట్లయితే దానికి అంటుకుండా వచ్చేస్తే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. 1 గంట చల్లార్చుకుందాం. 1 గంట తర్వాత నేను కేక్ డిమౌల్డ్ చేసుకుంటున్నానండి. అంటే కేక్ టిన్లోంచి బయటికి తీసేసుకుంటున్నాను. ఇలా ప్లేట్ పైన పోర్లించి ఇలా రివర్స్ చేసుకుంటే మన కేక్ వచ్చేస్తుందండి. ఒకసారి వెనకమాల ట్యాప్ చేసుకుందాం. చూసారు కదా మన కేక్ ఎంత బాగుందో. నేను ఇందాక వేసుకున్న పేపర్ని తీసేసుకుంటున్నాను. పేపర్ మొత్తం తీసేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మన కేక్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూసారు కదండి, మన కేక్ అయితే చక్కగా ఫ్లఫీగా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదండి, అది కూడా ఎగ్ లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.